పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం సాయంత్రం మంజూర్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెక్కులను పంపిణీ చేశారు. రేగొండ, కొత్తపల్లి, గోరి మండలాలకు చెందిన 48 మంది లబ్ధిదారులు 10,97,500 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రేగొండ ఉమ్మడి మండలం 48 మందికి 11 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులను ఈరోజు అందజేయడం జరిగింది. 4 విడతలుగా గత 10 నెలల్లో ఈరోజు 4వ విడతలో 217 మందికి 79 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ కింద చెక్కులను అందజేయడం జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టుకున్నటువంటి సీఎం రిలీఫ్ పెండింగ్ చెక్కులను కూడా 700 మందికి ఇప్పించాం. ప్రతిపక్షాలు ఏదో గగ్గోలు పెడుతున్నారు, బట్టలు చింపుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన వాటికి వాళ్ళ గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్కడి కూడా పోలిక లేదు. రుణమాఫీ 10 సంవత్సరాలు గుంజుకొచ్చి 1 లక్ష రూపాయలు అది మిత్తికే సరిపోయినాయి. అసలు కానీ ఉంది. 50,000 ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 18,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 7వ తారీఖు రోజు మహిళా ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 500 వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశాం. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చాం. అంతేకాకుండా 5 లక్షల ఇండ్లు నిరుపేదలకు ఈ విజయదశమి దసరా రోజు మంజూరు చేయబోతున్నాం. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేస్తే 57,000 కోట్ల మిత్తిగట్టి ఈరోజు మేము చెప్పిన మాట అమలు చేసే ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం.